జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాలమ్మ ఆశీస్సులతో, మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యము 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ప్రతి ఊర్లోనూ కూడా 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుంది. ఆ 3 రోజుల వర్క్ షాప్ లో మరి పత్రి సార్ మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని వివరించి క్లుప్తంగా అందరికీ అందులో ఉన్న ఆత్మజ్ఞానాన్ని, సత్యాన్ని వివరించడం జరుగుతుందండి. అందరికీ అందించడం జరుగుతుంది. మరి అలాగే మరి ఈ వర్క్షాప్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, స్వాధ్యాయం జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ జరిగినా కూడా అక్కడ వీలైనంత వరకు కూడా అందరూ ఆ 3 రోజుల వర్క్షాప్ లో పాల్గొనాలని కోరుకుంటున్నామండి. అలాగే మనకి ఆ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు కూడా మనకి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. మరి అక్కడికి ఎంతో మంది ఆత్మజ్ఞానులు వస్తున్నారు, ఋషులు వస్తున్నారు, మరి గ్రాండ్ మాస్టర్స్ వస్తున్నారు. అందరూ కూడా వారందరి ఆత్మజ్ఞానాన్ని, అనుభవాలను అందరం మనం ఆత్మజ్ఞానం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నామండి. ఈ యాగానికి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ యాగంలో ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు మా నెంబర్లకి సంప్రదించగలరు. మరి అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో బర్త్డే విశేషాలు, మ్యారేజ్ డే విశేషాలు కూడా అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాగతం, సుస్వాగతం మేడం, దీప్తి మేడం గారికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ మహిళా చైతన్యం అంటూ ఈ జూమ్ నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గురుమాత అయిన స్వర్ణమాల పత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. మరి ఏ రోజైతే పత్రి సారికి ధ్యానం తెలిసిందో తానేం చేశాడు అంటే, తన ధ్యానం చేస్తూ ఎలా చేసేవారంట, రాత్రంతా కూర్చునేవారంట. రాత్రి అలా కూర్చుంటే పొద్దున వరకు అలా కూర్చునేవారంట. మరి నిజంగా చెప్పాలంటే ఆయన గత జన్మలలో ఎంతో సాధన చేశారు. మరి మనమందరం కూడా గత జన్మలలో సాధన చేశాం కాబట్టే ఈరోజు ఆయన చెయ్యి పట్టుకొని, అంటే ఆయన చెప్పిన జ్ఞానాన్ని అందుకుంటూ, సామాన్యులకు ఎవరికీ జ్ఞానం అర్థం కాదండి. నేను చూస్తూ ఉన్నాను. నిజంగా వాళ్ళు ఏం అర్థం కాలేదు అని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనలో సాధన పెరుగుతూ వస్తుందో, ధ్యానం చేస్తూ చేస్తూ మనం శక్తిని పెంచుకుంటూ వస్తామో, శక్తి అంటే ఇక్కడ ఆత్మశక్తి. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో మనలో గుణాలన్నీ మారుతూ వస్తూ ఉంటాయన్నమాట. ఆ గుణాలు మారుతూ, మారుతూ, మారుతూ మనందరికీ చాలా మందికి ఎవరైతే ఎంతో కాలంగా ధ్యానం చేసే వాళ్ళకి తెలుసు. తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం, నిర్గుణము. ఆ నిర్గుణంలో ఉన్నటువంటి వాళ్లకు అనంతమైన ప్రేమ ఉంటుందన్నమాట. మరి ఈ తమోగుణంలో ఉండే వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది. కొంచెం ఉంటుంది. ఎప్పుడైతే ఆ అడిక్షన్స్‌కి అలవాటు పడిపోయుంటారనమాట వాళ్ళు. ఆ అడిక్షన్స్ నుంచి ఎప్పుడైతే వాళ్ళు కొంచెం సమయమే, చాలా 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 తక్కువ సమయంలో వాళ్ళ ప్రేమని వాళ్ళ నుంచి వ్యక్తం చేస్తారనమాట. కానీ ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు ఆ ప్రేమని ఎలా చూపిస్తారంటే కోపంతో చూపిస్తారు. ఆహ్, కేకలతో అరుస్తూ చూపిస్తారనమాట. మరి సత్వగుణం వాళ్ళు కొంచెం సరిగ్గా వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి శుద్ధ సత్వగుణంలో వారు ఇంకాస్త ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎలా ఉంటారంటే ఈ శుద్ధోగుణంలో వాళ్ళు ఆహ్, ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ ఆ ప్రేమను చూపిస్తూ ఉంటారనమాట.
అది కొంతమందికి అర్థమవుతది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ శుద్ధ సత్వగుణంలో మరీ ఎక్కువగా వాళ్ళతో ఆహ్, వాళ్ళు ఎలా ఉన్నా కూడా అంగీకరిస్తూ ఒ ఒప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఈ నిర్గుణంలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే అక్కడ మన ఇంటి వాళ్ళా? మనకు ముఖ్యమైన వాళ్ళా? అనే గుణం ఉండదక్కడ. ప్రతి ఒక్కరి పైన వాళ్ళ దగ్గరకొచ్చే ప్రతి ఒక్కరి పైన వాళ్ళెలా ఉంటారంటే, ఆ ప్రేమతోనే ఉంటారు. దాన్ని ఆహ్, తన, పర భేదం చూసుకోకుండా చక్కగా ప్రతి ఒక్కరికి అంత ప్రేమను పంచుతూ ఉంటారు. ఉదాహరణకి మన పత్రిజీ గారే అండి. తన దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు ఆహ్, ఆహ్, వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ అలా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎంత ప్రేమమూర్తి అంటే మనకు ఆహ్, జీసస్ క్రైస్ట్ ప్రేమమూర్తిగా మనం చెప్పుకుంటూ ఉంటామనమాట. కానీ ఆ జీసస్ క్రైస్ట్ గూడా పట్టిస్తారేమో! ఎవ్వరు ఏ భావనతో చూస్తే ఆ భావనగా మనకి కనిపిస్తారు, పట్టిస్తారు. మనం రాముడిగా అనుకుంటే రాముడు, తండ్రి అనుకుంటే తండ్రి, లేదు గైడ్ అనుకుంటే గైడ్, లేదు తల్లి అనుకుంటే తల్లి. అంటే ఒక్క చూడటానికి ఆయన ఒక వ్యక్తి మనకు. కానీ ఆయనలో బహుముఖ కోణాలు, ఎన్ని కోణాలున్నాయో, మరి ఎప్పుడైతే మనం సరిగ్గా పోనప్పుడు కూడా అక్కడ అవసరమైన వాళ్ళని దండిస్తూ ఉంటారు. మరి ఇంకా ప్రేమగా దగ్గరికి తీయాల్సిన వాళ్ళని ఎలా అంటే ఆహ్, సపోజ్ చూడండి, ఆహ్, సారొచ్చారని మనమందరం వెళ్ళామనుకోండి, అక్కడ వర్క్ కరెక్ట్‌గా చేస్తూ, బాధ్యతగా చేస్తూ ఉంటారో, వాళ్ళని సార్ అసలు దగ్గరికి తీయరనమాట. చూసి చూడనట్టు ఉంటారనమాట. ఎవరైతే ఆ పక్కదో పోతారు అని ఆయనకు అది తెలిసిపోతదనమాట. ఎవరైతే ఆహ్, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేక, వాళ్ళొక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. వాళ్ళని దగ్గరికి తీస్తూ, బుజ్జగిస్తూ ఉంటారు పత్రి సార్. ఫస్ట్‌లో నాకు అర్థం కాలేదు. ఏంటబ్బా! ఈయన ఇలా చేస్తారే అని అనుకునేదాన్ని. కానీ తర్వాత తర్వాత అర్థమైంది. గురువు యొక్క ప్రతి చేష్టకు, ప్రతి మాటకు ఎంత అంతరార్థం ఉంటుంది అంటే ఆహ్, ఆ కాలం గడిచే కొద్దీ, గడిచే కొద్దీ, గడిచే కొద్దీ ఆ లోతు అర్థమవుతుందనమాట. ఆహ్, ఆ చేష్టకు ఆహ్, తెలుస్తూ వస్తుందనమాట. మరి నిజంగా అలాంటి అద్భుతమైన గురువండి. ఆహ్, ప్రేమకు మారు రూపం పట్టిస్తారని చెప్పొచ్చనమాట. అసలు ఒకానొక సందర్భంలో ఒక సీనియర్ మోస్ట్ మాస్టరు క్లాసంతా చేసేసి తను పత్రి సారొచ్చారంటే సార్ దగ్గరకొచ్చిందంట. ఆమె కడుపులోని ఆకలిని గుర్తించి ఎలా అయితే ఒక తల్లి ఆ కడుపులోని ఆకలిని గుర్తిస్తుందనమాట. అలా "రా ముందు భోంచేస్తూ రా" అని ఆయనే స్వయంగా వండి ఆహ్, మేడంకి పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకొకసారి ఆహ్, హ్మ్. నా ఎక్స్‌పీరియన్సెస్ చెప్తాను. ఒకానొకసారి మేము 2020లో గృహప్రవేశమైనప్పుడు సార్‌ని ఆహ్వానించినప్పుడు సారొచ్చారు మా ఇంటికి. వచ్చినప్పుడు కూడా తను అందరికీ వడ్డించారు, భోంచేశారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆహ్, మేడం అని నేను దగ్గరికెళ్తే "మీరు తినేసి రా పొండి" అన్నారు. సరే అని వెళ్ళి నేను తినేసాను. లాస్ట్ ఇంక తినటం అయిపోతుంది అనంగా సార్ లేసొచ్చి "అయిందా? ఇంక నేను వెళ్ళొస్తాను." అంటే ఆ ఆ ప్రేమ ఆయన ప్రతి చోట ఆ ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. మన దగ్గర ఉన్నా, మన దగ్గర లేకున్నా, 7 సముద్రాల అవతల ఉన్నా, అంటే ఏ దేశంలో ఉన్నా ఒక చంటి పిల్లని తల్లి ఒక పసిబిడ్డని ఎలా అయితే చూసుకుంటూ ఉంటుందో, ఆ గురువు అంత ప్రేమగా మనల్ని చూసుకుంటూ ఉంటాడని నాకు ఎన్నో, ఎన్నో అనుభవాలు. మరి ఒకానొక సమయంన ఆహ్ మా చిన్న బాబు వచ్చేసి చాలా థర్డో ఏమో చదువుతూ ఉన్నాడనమాట. చదువుతూ ఉంటే ఆ రోజు స్కూల్‌లో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ మా బాబు నిలబడి ఉంటే దొబ్బేశారనమాట. దొబ్బేస్తే బెంచ్‌కి వెళ్లి కొట్టుకునింది.
ఇంటికొస్తూనే బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్లి బెంచ్ తగిలిందని అద్దంలో ఇలా ఇలా చూసుకుంటున్నాడు. "ఏంట్రా ఎప్పుడు అలా వెళ్ళావు? ఈరోజు ఎందుకు అద్దం దగ్గరికెళ్ళావు?" అంటే, పలానా అబ్బాయి కొట్టుకొని నన్ను నెట్టేశారు. ఏమైందా అని చూస్తున్నానంటే, అసలు ఒక వాపు లేదు, ఒక గీత లేదు, ఏమీ గాని లేదనమాట. ఆశ్చర్యపోయాడనమాట. అంటే ఆ చిన్నతనం నుంచి వాళ్ళకు ధ్యానం నేర్పిస్తూ ఉన్నాను. వాళ్ళు ధ్యానం జేస్తూ ఉన్నారు. ఆహ్, అంటే చిన్నప్పుడు బాగా మన మాట వింటారు కదండీ! అలా చేస్తూ ఉన్నారు. మరి నేను ఆ రోజు పనంతా అయిపోయాక ధ్యానంలో కూర్చొని చూస్తున్నాను. ఎవరు వీడేమో బెంచ్ తగిలిందంటాడు. పిల్లలు అబద్ధాలు చెప్పరు గదా! మరి తగులితే ఏదో ఒకటి ఉండాలి గదా! కొద్దిగా గీతనో, వాపో మరి ఏం చిరిగింది? ఏంటి అంటే ఆ బెంచ్ దగ్గరికి వాడొచ్చేలోపే చెయ్యి సార్ ఇలా అడ్డం పెట్టారనమాట. పత్రి సారు చెయ్యి అడ్డం పెట్టారు. అంటే మనం ఏమనుకుంటాము మనం దగ్గర ఉండం గదా! పిల్లలకి ఎప్పుడు దగ్గరుండాలి అని మనం చాలా మన లోపల ఎన్నో సందేహాలు మెదులుతూ ఉంటాయన్నమాట. కానీ ఆ గురువు అనే వారితో మనం సాంగత్యం చేస్తున్నామంటే ఆ అనుభవాలు వర్ణనాతీతం అన్నమాట. మరి నేను చూసాను. ఇలా సార్ అడ్డం పెట్టి ఆ బాబుకు దెబ్బ తగలకుండా చూసాడన్నమాట. అంటే ఎప్పుడైతే మనము ధర్మ మార్గము ధర్మ మార్గం అంటే ఏంటి? ధ్యానం చేయటము, ధ్యాన ప్రచారం చేయటము, మరి అంత చిన్న వయసులోనే మేము అప్పటికే నేను ర్యాలీస్‌కి తీసుకువెళ్ళేవాడిననమాట. తీసుకెళ్తుంటే వేరే వాళ్ళకి వెళ్ళి అవి ఎగ్స్ తినకూడదు, యానిమల్స్ తినకూడదు అనేసి తను చెప్పటము, నాకొక ఆశ్చర్యం అనిపించిందనమాట. అంటే మనము ఆ చిన్నతనంలో వాళ్ళకి ఎలాంటి వాతావరణంలో మనం పెరుగుతూ ఉంటామో, అవే గదా వాళ్ళు ఆటోమేటిక్‌గా తీసుకుంటారు అని నాకు అనుభవపూర్వకంగా అర్థమైందనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా చాలామంది ఆలోచిస్తుంటారు. ధ్యానం అంటే చిన్న పిల్లలకి అవసరమా? చిన్న పిల్లలకి చేపియచ్చా? లేదండి. వాళ్ళకి ఊహ వచ్చి రాకముందే నన్నడిగితే 3 లేదా 4 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా మనం ధ్యానం చేస్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు గూడా చక్కగా ధ్యానం చేస్తారు. మరి ఎన్నిటినో నుంచి వాళ్ళు బయటపడతారు. వాళ్ళల్లో ఒక ప్రహ్లాదుని గుణం మన పిల్లలలో ఒక ప్రహ్లాదుని గుణం చూస్తాం మనం. మరి ఎక్కడైతే మనం కరెక్ట్‌గా ఉండమో వాళ్ళు ఎదిరించి చెప్తూ ఉంటారు. "నువ్వు ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు. నువ్వు కరెక్ట్ కాదని" ఆ ఎదిరించినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఒక మదర్‌గా వీళ్ళేంటి ఎదిరిస్తున్నారు పిల్లలని అనిపిస్తుంది లాజిక్ మైండ్. కానీ మనం ఎప్పుడైతే ఇది కరెక్టా అని ప్రశ్నించి చూసుకున్నామనుకోండి, ద రియల్ యెస్ వాళ్ళు మన ఆహ్, హ్మ్ గురువులనమాట. మనకి బోధిస్తూ ఉంటారనమాట. కాబట్టి మనల్ని సరిదిద్దుకోవటానికి మన కడుపున పుట్టినటువంటి పిల్లలు మనకి ఎన్నో మార్గాలు ఎన్నో చూపిస్తూ ఉంటారు. మరి ఎప్పుడైతే ఆ 2020 జూమ్ వచ్చింది, శీతాయనం క్లాసెస్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. జూమ్‌లో. మరి రోజు మార్చి రోజు పత్రి సారొచ్చి జ్ఞానాన్నంతా పంచుతూ ఉన్నారు. ఈ కరోనా మాత గురించి. మాత ఆమె ఎవరు? తల్లి. ఆ తల్లి ఎవరికి రక్షణిస్తుంది? సరైన ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు. ఎవరైతే శాకాహారులుగా ఉంటూ, ఎవరైతే ధ్యానం చేస్తూ వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తుంది. మరి ఎవరైతే ఆహ్, మాంసభక్షణ చేస్తూ, ఇతరులను దూషిస్తూ, ఇతరులను బాధపెడుతూ ఉంటారో వాళ్ళకి శిక్షణ వేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ యొక్క టీవీలు చూడటము యూట్యూబ్‌లో న్యూస్ అన్నీ వినటము, భయాలతో చాలామంది దెబ్బతిన్నారనమాట. కాబట్టి ఎప్పటికి కూడా మనకి ఏది కావాలో మన శ్రద్ధ దాని మీద ఉండాలి. మనకు కావాల్సిన దాని మీదే మన ఫోకస్ అంతా పెడుతూ ఉంటాము. అది మల్టిప్లై అయ్యేసి మనకొస్తుందనమాట. కాబట్టి ఇవన్నీ ఎంతో సరళంగా మనకు పత్రి సారు తెలియజేశారు. ఇలాంటివన్నింటిని మనం తెలుసుకుంటూ ఉంటే ఆహ్, అద్భుతమైనటువంటి ఆ రోజా పూల బృందావనం ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. మరి ఈ భూమి మీదకొచ్చింది మనం దేనికి? ఆనందంగా జీవించటానికి. భయంతో,
దుఃఖంతో, ఇంకేదో టెన్షన్ పడుతూ, స్ట్రెస్ పడుతూ, ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, ఈ వర్తమాన క్షణంలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, ఆ కాంతిని తీసుకుంటాం మన లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా. ఆ కాంతి మన లోపలికి వెళ్ళిపోయి, మనలో ఉన్నటువంటి ఆహ్, ఎన్నో భయాలను, నమ్మకాలను, వీటన్నింటిని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి చేసినప్పుడు ఏమైపోతూ ఉంటుంది, మనకి ఏదైతే రావాలో, అది ధనం గావచ్చు, ఇంకా బిజినెస్ కావచ్చు, ఇంకా మనకి పిల్లలకి చదువు గావచ్చు. మరి నిన్న మొన్న ఎగ్జామ్స్ జరిగాయి మా బాబుకి. జరిగితే నేను కొద్దిసేపు ధ్యానం చేస్తున్నావా చెయ్యి అని చెప్పాననమాట. సరే అనేసి హాఫ్ అన్ అవర్ కూర్చున్నాడంట. కూర్చొని వెళ్ళి తను ఏవేవైతే చదువుకున్నాడో తనకి అనిపించినటివన్నీ చదువుకొని వెళ్తే, అమ్మ నేను చదువుకున్నట్టే వచ్చినాయమ్మా ఎగ్జామ్‌లో అని చెప్పాడు నిన్న నైట్ మా బాబు. అంటే ఎప్పుడైతే మనం సరైన కర్మలు చేస్తామో, ఆ విశ్వం ఏం చేస్తుంది, "అరే నాయనా నువ్వు కష్టపడొద్దు, నువ్వు నా పని చేస్తున్నావు. నేను నీ పని చేసి పెడతాననేసి" మనకి సరిగ్గా చక్కగా ఎంతో అద్భుతంగా సహకరిస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పై ఉద్యోగం స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. ఆ ప్రాజెక్ట్ నువ్వు కరెక్ట్‌గా చేసావు. ఎంతో చాకచక్యంగా ఆహ్, ఇంప్రెస్ అయ్యేలాగా చేసావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆహ్, అప్రిషియేట్ చేస్తారు. ఇంకా కొంతమంది బోనస్ ఇస్తారు. అలాగనే ఇక్కడ ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది ఎవరికెవరికి అంటే ప్రతి ఒక్కరు చేస్తూ ఉండే కొద్దీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రేమ తత్వం పెరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ప్రేమ తత్వం అంటే ఏమిటి అంటే, ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ సద్గుణాలను చూస్తూ ఎక్కడైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో దాన్ని ఎంతో మందలింపుగా తెలియచేస్తూ ఉండటమే ఆ ప్రేమ తత్వం. మరి ముఖ్యంగా మనం మన తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకొని ఎన్నుకొనొస్తాం. కొంతమంది ఏం జేస్తారు, వాళ్ళ ఆత్మస్థితిని బట్టి, వాళ్ళ జ్ఞాన స్థితిని బట్టి మా అమ్మ వాళ్ళు మాకేం పెట్టలేదు, మా నాన్న ఏమి ఇవ్వలేదు, ఇలా చాలామంది దూషిస్తూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ వాస్తవానికి సృష్టికర్త ఎవరు? నువ్వే. నువ్వు తెచ్చుకున్నావు. వీళ్ళ నుంచి నాకు వీళ్ళిలా ఉంటేనే నేను ఈ పాఠం నేర్చుకుంటాను. వీళ్ళిలాగే ఉండాలి అని నువ్వు డిజైన్ చేసుకొనొచ్చినావు. నువ్వు డిజైన్ చేసుకొనొచ్చి ఇక్కడేమైపోతుంది, నువ్వు మళ్ళీ వాళ్ళని దూషిస్తున్నావు. అదే మనం ఎప్పుడైతే జ్ఞానంతో, ధ్యాన శక్తితో, ఆత్మశక్తితో నిండి ఉన్నామంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఇక్కడ అది తల్లిదండ్రులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా సరే. అరే! మన వాస్తవానికి నేనే కదా సృష్టికర్తని. మరి పలక ఉంది. పలక మీద రాసుకుంటున్నాము. అది సరిగ్గా రాలేదు. ఏం చేస్తాం? రబ్ చేస్తాం. లేదా ఒక బుక్ ఉంది. డ్రా చేసుకున్నావు. అది బాగాలేదు, నచ్చలేదు. రబ్ చేసేసుకుంటున్నాం. అట్లా దాన్ని నువ్వు తిరిగి మార్చుకో. నీకే విధంగా కావాలో ఆ మార్చుకునే శక్తి కూడా నీలోనే ఉంది. అప్పుడు ఆ జ్ఞానంతో నువ్వు అలా తెచ్చుకున్నావు. కానీ ఇప్పుడు దాన్ని తిరిగి రాసుకో. ఇంకొక సాంగుంది. 'భూమిక'ది. హ్మ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. అందులో ఒక లిరిక్ ఉందనమాట. ఆహ్, నువ్వు అనుకుంటే నేను ఏదైనా నువ్వు తిరిగి రాసుకుంటే అది నీకే వస్తుంది. ఆ శక్తి మనకుంది అని మన గురువులందరూ మనకు తెలియజేస్తున్నారనమాట. కాబట్టి ఆహ్, ఒక మనకు ధనం కావాలా, ఇంట్లో వ్యక్తుల నుంచి ప్రేమ కావాలనా, ఇంకా పిల్లలు సరిగ్గా మాట్లాడట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇతర వ్యాపకాలు ఎక్కువైపోతాయి. చిన్నతనంలో అంటే మనతో ఉంటారు. అమ్మ, అమ్మ అని వెంటబడతారు. కానీ ఒక వయసుకొచ్చేసరికి ఫ్రెండ్స్ అని, ఇంకా అవ్వని, ఇంకా ఏవేవో వాళ్ళకి ఎన్నో ఉంటాయన్నమాట. ఆ చదువులు, హోమ్ వర్క్స్, హ్మ్, అవి చదువుకోవటం. అక్కడేమైపోతుంది, మనం ఎప్పుడైతే టైం తీసుకొని వాళ్ళతో 10 నిమిషాలు అలా నిదానంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు
ఓపెన్ అయ్యి వాళ్ళకున్నటువంటి ఆహ్, ఏ ప్రాబ్లమ్ అయినా మనతో డిస్కస్ చేస్తారు. వాళ్ళొచ్చినప్పుడు మనం దగ్గరికి తీసుకోకుండా మనం పనుల మీదే బిజీగా ఉండిపోయినామనుకోండి, వాళ్ళు మళ్ళీ మన దగ్గరకొచ్చి చెప్తారా? మా అమ్మ కాడికి పోతే ఆమె పనిలో ఉంటది. ఏం పట్టించుకోదులే. మా నాన్న కాడికి పోతే ఆయన పనిలో ఆయన ఉంటారు. పట్టించుకోరులే అని ఇదితో వాళ్ళు దగ్గరికి రారు. మనకెంత పని ఉన్నా ఫ్యామిలీ తర్వాతే ఏదైనా. చెప్పుకున్నాం గదా! బేస్. ఆ పిల్లర్స్‌లలో బేస్ ఏంటి? మనకి ముఖ్యమైన పిల్లర్ ఏంటి? ఒకటి ఫ్యామిలీ. మరి ఎప్పుడైతే మనము ఆ సమయాన్ని మన తల్లిదండ్రులకు కానీ, మన జెంట్స్ అయితే వైఫ్స్ అయితే హస్బెండ్స్‌కి, మరి పిల్లలకి, మరి ఇంట్లో ముఖ్యంగా అత్తమామలుంటే వాళ్ళకి ఎప్పుడైతే మనము సమయాన్ని ఇచ్చామనుకోండి, ఆహ్, అది ఎప్పటికి కూడా ఆహ్, కొనలేని ఎన్నో గిఫ్ట్స్‌తో వాల్యుబుల్ అయినటువంటిదనమాట. వాళ్ళ డౌట్‌లకి, వాళ్ళ ప్రశ్నలకి అక్కడ ప్రతి సమాధానం అందించడమే ప్రేమ. మరి చిన్నతనంలో ఎంత దగ్గరికి తీసుకుంటామో, ఎంత దగ్గరగా వాళ్ళని మనం చూసుకుంటూ వాళ్ళు ఉంటామో, ఒక వయసొచ్చిన తర్వాత కూడా వాళ్ళని మనం వదలకూడదండి. ప్రస్తుత సమాజంలో ఎన్ని రకాల వ్యాపకాలు, ఎన్ని రకాల సోషల్ మీడియా, ఎన్ని రకాల వాళ్ళ మీద ఇంపాక్ట్ ఆ ఇన్‌స్టాగ్రామ్ అని, రీల్స్ అని ఇలా చాలా 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 లేత మనసుల మీద ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఎంత ప్రేమగా మనం వాళ్ళతో నాయనా ఫోను అవసరమైతే వాడుకో. చూడడం ద్వారా నీ బ్రెయిన్‌కి డ్యామేజ్ అవుతుంది. మరి ఇంకా ఎప్పుడైతే ఆ చిన్న స్క్రీన్ మీద నీ కళ్ళంతా ఇట్లా పెట్టి చూసావంటే కళ్ళల్లో ఉండే ఆ శక్తి అంతా కూడా క్షీణించేసి దెబ్బతింటుంది అని మనం చాలా నెమ్మదిగా మనం చెప్పగలిగి, వాళ్ళున్నప్పుడు మనము మొబైల్ అత్యంత అవసరంగా, ఈవెన్ వాళ్ళు లేనప్పుడు గూడా అవసరమైతేనే మనం దీన్ని పట్టుకుంటూ ఉండటం ద్వారా, దాని నుంచి వచ్చే రేడియేషన్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, మన శరీరం పైన ప్రభావితం చూపించకుండా ఉండటమే మన మీద మనం ప్రేమ చూపించుకోవటం. ఇదేనండి ప్రేమ చూపించుకోవడం అంటే. మరి ఇంకేదో కాదు. మన శరీరాన్ని మనం కాపాడుకోవటము, ఆరోగ్యంగా ఉంచుకోవటము, మరి ఎప్పుడు కూడా ఆహ్, ప్రతి సెకండ్ కూడా ఎరుక భావంతో ఉండటం. ఆ ఎరుకతో మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఈ క్షణాన నేనేం జేస్తున్నాను? ఇది నాకు ఉపయోగపడే పనా? ఉపయోగపడని పనా? కొద్దిసార్లు ఫోను పట్టుకుంటాము. ఏదో ఒక పని మీద పట్టుకుంటాము. ఆ పని మర్చిపోయేసేసి ఆ షార్ట్సో, రీల్సో జూస్తాం. అస్సలు మనం పట్టుకునింది దేనికి? ఒక వ్యక్తికి ఫోను చేయాలనో, ఒక వ్యక్తికి మెసేజ్ చేయాలనో పట్టుకొనుంటాము. కానీ మనం జేస్తున్న పని ఏంటి? అంటే వర్తమాన క్షణంలో మనం ఉండట్ల. ఎరుకతో ఉండట్ల. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయినాక అరే నాయనా నేనొచ్చిన పనేంది అని అప్పుడు నీ లోపల నుంచి అనిపిస్తుందనమాట. అంటే ఏంటి? మనము తెలియకుండా ఎంత మాయలో ఇరుక్కబోతున్నామో మరి ప్రేమనాథ్ సార్ ఎప్పుడు చెప్తారనమాట. సమయాన్ని వృధా చేయటమే మాయ. నాకైతే ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఆహ్, మైండ్ బ్లాక్ అయిందనమాట. సమయాన్ని వృధా చేయటమే మాయ. మాయ అంటే ఇంకేంటో అని మనము బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము? నాకు తెలిసిందైతే స్వామి రామ గురువు దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు, "రేపు పొద్దున రా నాయనా చూపిస్తా" అంటాడు. మరి పొద్దున గురువుగారు వెళ్లి చెట్టుని వాటేసుకొని నన్ను పట్టుకుంది. మాయ నిన్నెట్లా పట్టుకుంటది? ఆ చెట్టు మిమ్మల్ని ఎట్లా పట్టుకుంటది? మీరే ఆ చెట్టుని పట్టుకున్నారు. అట్లా మాయని కూడా మనం హ్మ్. ఎక్కడ ఉంటే దాన్ని పోయి మనం పట్టుకుంటున్నాము. అంటే ఏంటి? మనం చేసే ఆహ్, చిన్న పనులలో కూడా ఎప్పుడైతే చిన్న పనులలో మనం గమనించుకుంటూ ఎరకతో ఉంటామో, పెద్ద విజయాలు ఆటోమేటిక్‌గా మనం సాధిస్తామనమాట. అందుకే మన దృష్టి మొట్టమొదట చిన్న వాటి మీద మనము కేంద్రీకరించాలి. ఏం జేస్తున్నాము?
ఏం మాట్లాడుతున్నాము, ఎలా ఉపయోగిస్తున్నాము అని అనుక్షణము ఆహ్, మనతో మనం ఉండటమే అసలైన ప్రేమ అన్నమాట. మరి మన తోబుట్టువులు చాలా మంది ఆహ్, ఆహ్, ప్రస్తుత సమాజంలో కొంతమందయితే బాగా కలిసిమెలిసి ఉంటారు. కొంతమంది ఎంత కలిసి ఉండాలన్నా అవతల వాళ్ళు ఉండరనమాట. అంటే అక్కడ ఒకటి కర్మ ఒకటి ఉండొచ్చు. లేదా ఒకటి పట్టించుకోకపోవడం అయి ఉండొచ్చనమాట. ఒకరు శ్రద్ధ చూపించినప్పుడు ఇంకొకరు శ్రద్ధ చూపించకపోవడం. కానీ ఈ తోబుట్టువుల్ని ప్రత్యేకంగా మనం ఎన్నుకొనొస్తాము. వాళ్ళు ఈ జన్మలో మనకు తోబుట్టువులు. మళ్ళీ జన్మలో మళ్ళీ ఏమో మనకు తెలియదు. మరి వాళ్ళని ఎంత చక్కగా మనం ఎన్నుకొనొచ్చింటామో, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నా వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అంటే మనతో వాళ్ళని తట్టి లేపుతూ అప్పుడప్పుడు ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుందనమాట. వాళ్ళకి తెలియచేయటం. ఒకటికి 2 సార్లు తెలియచేస్తాం. ఇలా ధ్యాన మార్గం ఉంది. ధ్యానం జేసుకోండి. వీడియోలు పంపియడమా, ఏదైనా పంపించడమా మన ధర్మంగా మనము తెలియజేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని పట్టుకొని వస్తారో నిన్న రీసెంట్‌గా ఒక క్లాస్‌కి పోతే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలంట. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారనమాట. అంటే చూడండి, ఒక కుటుంబ సభ్యుల్లో నలుగురో, ఐదుగురో ఉంటే వాళ్ళందరూ ఆ స్పిరిచ్యువల్ పాత్‌లోకొస్తే అక్కడ ఒక్కరిది ఒకరు అర్థం చేసుకుంటారనమాట. అందుకే చెప్తూ ఉంటారు. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్‌ని పెళ్లి చేసుకుంటేనే ఆ డాక్టర్ కష్టాలేంటి సడెన్‌గా ఒక కేసొస్తది. సడెన్‌గా ఒక పేషెంట్ గాడొస్తాడు. ఆ పేషెంట్ గాడొచ్చినప్పుడు, ఆ పేషెంట్ గాడికి ఏదైతే ఆహ్, అవసరమో వాళ్ళకా ట్రీట్‌మెంట్ ఇవ్వాలనమాట. అది ఎమర్జెన్సీ ఉంటది. ఆ ఎమర్జెన్సీ ఎవరికి అర్థమైతది? ఆ డాక్టర్‌కే అర్థమైతది. మరి డాక్టర్ కాకుండా నార్మల్ వ్యక్తికి అర్థమవుతుందా? ఇంపాసిబుల్. అర్థం కాదనమాట. అలా ఎప్పుడైతే ఒక ఫ్యామిలీలో అందరూ ఆ యొక్క వర్క్‌లో ఉంటారో, వాళ్ళకర్థమవుతది ఏ వర్క్ ఏంటి, ఎలా అని ఒకరికొకరు సహకరించుకుంటారు. మరి ఒక పెద్ద కుటుంబంలో అంటే ఈ అక్కచెల్లెలు ఒకే చోట ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉంటారు. ఒక్కొక్క ఊర్లో ఉంటారు. అది పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబంలో కూడా ఒక కడతాల్ ప్రోగ్రామ్ ఉంది. లేదా ఒక ధ్యాన్ దసరా ప్రోగ్రామ్ ఉంది. ఒక ఉగాది ప్రోగ్రామ్ ఉంది. అప్పుడేం జేసుకుంటారు, అందరూ కలిసి వెళ్తారు. అందరూ ఎంజాయ్ జేస్తారు. ఆ తర్వాత ఏవన్నా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే ముందో, వెనకో పెట్టుకుంటారు. ఒకరికొకరు కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఒకరికొకరు పరస్పర సహకరించుకోవటం అనేది ఉంటుంది. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆహ్, ఆ ప్రేమ కూడా వాళ్ళ నుంచి ఒకరి నుంచి ఒకరికి అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుందనమాట. ఒకరు స్పిరిచ్యువల్‌లో ఉండి, ఒకరు నాన్ స్పిరిచ్యువల్‌గా ఉన్నప్పుడు ఆ! నీకదే ఎక్కువలే, నీకిది తక్కువలే అని అలా వాళ్ళకి తెలీదు. మాట్లాడేస్తూ ఉంటారనమాట. అది ఒక విధంగా ఏమవుతుంది కంప్లెయింట్ అవుతుంది. ఆ కంప్లెయింట్ అయినప్పుడు కర్మ జుట్టేసుకుంటది. మనం వచ్చిందే కర్మలు తొలగించుకోవటానికి, సరికానివన్నీ ఉన్న వాటిని శుద్ధి జేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడేమవుతుంది, మనం మాట ద్వారా లేని కర్మలన్నీ అంటించుకుంటూ ఉంటామనమాట. అందుకే మాట మీద ఎరుక. ఏం మాట్లాడుతున్నామో ఎరుక. ఎప్పుడొస్తుంది? నువ్వు ధ్యాన సాధన చేసినప్పుడే ఆ మాట మీద ఎరుక వస్తది. 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాట మాట్లాడతాము. ఆహ్, అవతలి వ్యక్తి యొక్క ఒక్క మాటని పట్టుకున్నామనుకోండి, దాని యొక్క ఆహ్, అంటే అన్ని సార్లు కాకపోవచ్చు. కొన్ని సార్లు మనం పట్టుకున్నామంటే ఏమవుతుందంటే, దాని యొక్క లోతులు మనం అర్థం చేసుకోగలిగే స్థితికొస్తాం. ఏదో పైపైన మాట్లాడుతుంటారు. కానీ ఎప్పుడైతే మన జ్ఞానము, మన శక్తి పెరుగుతూ ఉంటుందో, ఆ మాటల యొక్క లోతు అర్థమవుతుందనమాట. ఆ లోతుకి పోయినప్పుడే కదా మనం అందులో ఉన్నటువంటి మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇంకా ఏమేమైతే ఉంటాయో వాటన్నిటిని మనం పొందగలము. లేదు అంటే ఎలా పొందుతాము? కాదు. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అంతరార్థం ఉంటుందనమాట. మరి మన అన్నమయ్య కీర్తనలున్నాయి.
ఒక్కొక్క కీర్తన వింటూ ఉంటే ఒక్కొక్కసారి ఆహ్, ఫస్ట్‌లో ఏమనిపిచ్చేది కాదు. ఆ పాటలు వింటూ, వింటూ ధ్యాన సాధన పెరిగే కొద్దీ ఓహ్! దీని అర్థం ఇది కదా! దీని అర్థం ఇది కదా! అని ఎంతో స్పష్టంగా మన ఇంట్యూషనల్ బాడీ నుంచి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది. అసలు ఎంత గొప్ప వాగ్గేయకారుడు గదా! ఈ అన్నమయ్య. మరి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అంశ. అలా ఈ ప్రస్తుత కాలంలో ధ్యానం చేస్తున్నామన్నా ధ్యాన మార్గంలో ఉన్నామన్నా, మనందరం కూడా ఎంతో అద్భుతమైనటువంటి అలాంటి అంశాత్మలము. మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకుండా, మనల్ని ఒక స్థితిలో చూసుకోవటం. మన పైన మనకు ప్రేమగా ఉండటం అన్నమాట. ఎవరో వచ్చి ఈరోజు నువ్వు 3 గంటలు చేశావు, అద్భుతము, ఇది అసలైనటువంటి వర్క్ చేశావు అని ఎవరు మనల్ని ఏమి స్పెషల్‌గా గుర్తించరు. మనల్ని మనమే గుర్తించుకుంటూ ఐ యామ్ గ్రేట్ అనుకుంటూ నెక్స్ట్ స్టెప్ వేసుకుంటూ, మనల్ని మనమే ప్రశంసించుకుంటూ, మనల్ని మనమే అభినందించుకుంటూ ముందుకు సాగటమే మన పైన మనకు వ్యక్తం చేసుకునే ప్రేమ. ఒక స్త్రీ చూడండి ఒక 2 గంటలు కష్టపడి వంట అంతా చేస్తుంది. ఒక్క చిటికెడు ఉప్పు తక్కువైందనుకో, అసలు ఉప్పేసావా లేదా నువ్వు? వంట చేసేటప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఫోన్‌లు మాట్లాడుతున్నావు? ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవునా? అదే కమ్మగా చేసిన రోజైతే అసలు దాన్నింకా మెచ్చుకొని గూడా మెచ్చుకోరనమాట. సైలెంట్‌గా తినేసి ఎళ్ళిపోతుంటారు. అలా మన ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఈరోజు ఒక మంచి జ్ఞానాన్ని తెలుసుకున్నాము. యెస్! ఈ టైం ఇక్కడ పెట్టి నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాను అంటే, నా మీద నాకు ప్రేమ ఉంది. నేను అంటే ఎవరు? అది శరీరం కావచ్చు, ఆత్మ కావచ్చు. చాలా మంది చెప్తుంటారు. శరీరము అశాశ్వతమైందని. ఎవరు చెప్పారు అశాశ్వతమైందని? రాంత సశరీరంతో కాంతి పుంజంగా మారలేదా? మరి శ్రీరామచంద్రుడు సశరీరంతో కాంతి పుంజంగా మారలేదా? మన శరీరాన్ని మనం గౌరవం ఇచ్చుకున్నప్పుడు, దాన్ని సరిగ్గా ఆహారం పెట్టి, నీళ్ళిచ్చి, సాధన చేసినప్పుడు, ఈ శరీరం వజ్రకాయం అవుతుంది అని పత్రి సార్ మనకు తెలియజేయలేదా? రీసెంట్‌గా ఒక దాంట్లో చదివాను. మృత్యువు అనేటువంటిది ఏంటంటే ఒక భ్రమ. అసలు లేనే లేదు. ఆ టీవీలలో జూసి, ఎక్కడో చుట్టుపక్కల చూసి అదంతా మీరు తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నారు పరమ గురువులు. మరి రాబోయే కాలంలో మనమందరం కూడా సశరీరంతో అసెండ్ అయ్యేటువంటి శక్తి మనకుంది. ఈ శరీరాన్ని మనం ఎంత సరైన ఆహారం ఇస్తూ, సరైన నీరిస్తూ, సరిగ్గా దాన్ని చూసుకుంటూ ఉండటమే మన పైన మనకున్న ప్రేమ. కావాల్సినంత నీరివ్వకుండా, ఆకలేసినప్పుడు తిండి పెట్టకుండా, దాన్ని దూషించటము ప్రేమ కాదు. మరి మొట్టమొదట పత్రి సార్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళినప్పుడు సార్ ఏం చెప్తారు? రండి, భోజనం చేయండి, తినండి. టిఫిన్ టైమ్ అయినా, ఏ టైమ్ అయినా తినండి. ఫస్ట్ తినండి. తిన్న తర్వాత మీరు సాధనకి కూర్చోగలరు. అంతేగాని కడుపులో కాలుతూ, దాహమేస్తూ ఉంటే ధ్యానం చేయగలరా? సరే ధ్యానం గాదు ఇంకే పనైనా చేయగలరా? ఏమీ జేయలేరు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా చెయ్యగలం. ఆ ఆరోగ్యంగా ఉండటమే మన పైన మనకున్న ప్రేమ. మనం ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా మనము ఏవైతే చెయ్యగలమో వాటన్నింటిని చేయటమే ప్రేమ. మనం ఆరోగ్యంగా లేకుండా ఇక్కడ ఆరోగ్యం అంటే శారీరకంగా, ప్లస్ మానసికంగా, ప్లస్ బుద్ధిపరంగా, ప్లస్ ఆత్మపరంగా. ఎప్పుడైతే శారీరకంగా ఎటువంటి అనారోగ్యం లేకుండా, మనస్సులో ప్రశాంతతతో వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉంటామో, ఏ పని చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకోవటమే బుద్ధిపరమైన ఆరోగ్యం. అలా తెలిసినప్పుడు మన ఆత్మశక్తితో మనం కనెక్ట్ అయిపోతాం. ఎక్కడ సమయాన్ని వృధా చేయము. ఎక్కడ మన శక్తిని వృధా చేయము. ధనాన్ని వృధా చేయడం అన్నమాట ఉండదు. ఇవన్నీ కూడా మన పైన మనం చూపించుకునే ప్రేమ. ఇలా ఎప్పుడైతే ఈ ప్రేమ తత్వంతో మనం ఉంటామో ఆహ్,
ఒక మంచి పొగ వేసామనుకోండి ఇంట్లో సాంబ్రాణినో, కర్పూరం అండ్ సంథింగ్ కలిపి మనం పొగ వేసామనుకోండి ఏమవుతుంది? ఒక్క చోట పెట్టి పొగ వేస్తే ఆ రూమ్ అంతా వ్యాపిస్తుందో, అలాగా మన లోపల ఉండే ప్రేమ ఏమైపోతుంది? ఆ చుట్టుపక్కల అంతా వ్యాపిస్తూ ఉంటుంది. అది ఎవరైతే గుర్తించగలరో వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించని వాళ్ళు అస్సలు గుర్తించరనమాట. ఏమంటారంటే, "ఏందో ఆ పిల్ల దోన ఆ పిల్ల పోతా ఉంటది" అని అనుకుంటారు. కానీ ఒక హైయెస్ట్ ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఇంకొక హైయెస్ట్ ఎనర్జీలో ఉండే వాళ్ళనే అర్థం చేసుకోగలరనమాట. అలా ఎప్పుడైతే మన యొక్క ఎనర్జీని మనం పెంచుకుంటూ, అనుక్షణము మన పూర్ణాత్మతో, మన గురువులతో మనం అనుసంధానమైనప్పుడు, వాళ్ళెన్నో సమాచారాలు మనకు అందజేస్తుంటారు. ఈ ప్రాపంచిక జీవితంలో ఇవేమీ తెలియని వాళ్ళతో మనము కలవలేమనమాట. వాళ్ళు ఎంతసేపు బాహ్యంగా కనిపించేటువంటి వస్తువుల మీద ఇంకా ఏవేవో వాటి మీద మాట్లాడుతుంటారు. అవి అవసరమే. ఎంత అవసరమో అవి మనకు రావాలంటే మనకు వచ్చేస్తాయి. కానీ సమయాన్నంతా అక్కడే పెట్టడము, అనవసరంగా మాట్లాడటము ఇవన్నీ కూడా మనకు ఆహ్, దూరం అయిపోతూ వస్తాయన్నమాట. అంటే ఏంటి? మనం సరైన మార్గంలో ఉన్నాము అని మనల్ని మనము అర్థం చేసుకుంటూ, తెలుసుకుంటూ ఉండటమే మన మీద మనకున్న ప్రేమ. ఎప్పుడైతే మన లోపల ఆ ప్రేమ ఉంటదో, 10 మందికి మనం పంచగలం. మన లోపల లేనప్పుడు ఏమవుతుంది? ఇతరులను దూషిస్తూ, తప్పులు పడుతూ ఇలా ఉంటామనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మనము మనల్ని ప్రేమగా ఉంచుకుంటూ, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రేమతో ఉంచుకుంటూ, ఎలాంటి వ్యక్తి మన ఎదురుగా వచ్చినా ఆహ్, ఆహ్ అక్కడ ఇంకేం లేదండి. ఆ ప్రేమగా వాళ్ళని మనం చూసుకోవటమే. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం జేస్తున్నారో అవసరమైతే మందలింపు, మరి అవసరమైతే ఇంకొంచెం గట్టిగా మందలింపు మనం ఇస్తూ ఉన్నప్పుడే ఆ ఇతరులని మనం ప్రేమించటం అన్నమాట. అది పిల్లలు గావచ్చు, ఇంట్లో పనివాళ్ళు గావచ్చు, ఇంకా ఇంట్లో మన ఎవరైనా కావచ్చనమాట. ఎక్కడైతే మనము వాళ్ళు సరికాని మార్గంలో వెళ్తున్నప్పుడు మందలించటం కనీసం మన ధర్మం అనమాట. అలా ఎప్పుడైతే మనం ఆ ధర్మ మార్గాన్ని పట్టుకొని ఉంటామో, అంత అద్భుతంగా మన యొక్క జీవన శైలి అనేటువంటిది ఉంటుంది. మరి ప్రతిరోజు మనం చేసేటువంటి ఎన్నో పనులలో ఆ పనులే మన అలవాట్లుగా మారిపోతూ ఉంటాయి. ఆ అలవాటుని సరిగ్గా మనము ఆహ్, చేసుకోవాలి. సరికాని అలవాట్లెప్పుడూ ఉండకూడదనమాట. మరి వాటన్నింటి నుంచి కూడా మనల్ని బయట పడేసేది ఏవైతే మన లోపల ఉన్న సరికాని అలవాట్లుంటాయో, అది మన జన్మల నుంచి తెచ్చుకోవచ్చు. లేదా మన డీఎన్ఏలో మన పూర్వీకుల ద్వారా తెచ్చుకోవచ్చు. నిన్న చెప్పుకున్నాం గదా! మనవి కాదవన్నీ. ఆ 4095 నంబర్స్‌లలో ఎవరిది ఉందో అది మనకు తెలీదు. కాబట్టి ఎదుటి వ్యక్తి ఒక మాట మాట్లాడినాడు, ఒక పని చేశాడంటే, మనం ఆ వ్యక్తిని గాదు అక్కడ గుర్తించాల్సింది. ఆ నంబరు అంతమంది ఉన్నారు వాళ్ళ శక్తిలో. వాళ్ళలో ఇది ఎవరి గుణమో అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ, మరి ముఖ్యంగా మనము పంచభూతాలకి కనెక్ట్ అవుతూ, ఎప్పుడు కూడా భూమి మీద ఆ చెప్పులు లేకుండా భూమాతతో మనం అనుసంధానమై ఉంటామో, 100% రోగాలు మన దగ్గరికి రావండి. ఒక మోకాళ్ళ నొప్పులొచ్చినా, ఒక పారాలిసిస్ ఒచ్చినా, ఒక పానిక్ అటాక్స్ అంటే హార్ట్ అటాక్స్ ఒచ్చినా, ఇవి ఇంకా జాయింట్ పెయిన్స్ ఒచ్చినా, ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలు ఎన్నో సమస్యలకు కారణం ఏమిటంటే, మనము భూమాతతో అనుసంధానం అవ్వట్లేదు. సరిగ్గా నీటిని తాగట్లేదు. సరిగ్గా ప్రకృతిలో మనం సమయం గడపటం లేదు. ఆహ్ ఆ శ్వాసని మనం గమనించటం లేదు. హ్మ్. ఆహ్, ఆకాశంలో ఉన్నటువంటి అద్భుతమైన అందాలను మనం గమనించట్లేదు. అలా ప్రతి క్షణము మనము
చేస్తూ ఉంటాం. ఒక చోట నిలబడుకుంటామా, ఒ అలా నిలబడుకున్నప్పుడు ఆ భూమాత యొక్క స్పర్శ మన కాళ్ళకి ఎంత చల్లదనాన్ని అందిస్తూ ఉంది. ఎంత అక్కడ ఒకవేళ వేడి ఉంటే వేడిని అనుభవిస్తుంది. అలా ఆ భూమాతతో మనం ముఖ్యంగా అనుసంధానం అవ్వటం, చెప్పులు లేకుండా నడవటం, గడ్డి ఉంటే గడ్డిలో కూర్చొని ధ్యానం చేయటం. ఒక సముద్రానికి దగ్గరగా ఉంటే, ఆ సముద్రంలో వెళ్ళి అక్కడ ధ్యానం చేయటము, అక్కడ వాకింగ్ చేయటము, మరి ముఖ్యంగా సముద్రంలో కింద కూర్చోటం. ఆ కింద ఇంట్లో కూడా మనం ఎప్పుడు కూడా ఆహ్, సోఫాలలో, కుర్చీలలో కాకుండా అలా కూర్చున్నప్పుడు కాళ్ళు భూమికి ఆనించటం. మరి లేదు మన మూలాధార చక్రంలో మనకేమన్నా ఇష్యూస్ ఉన్నాయి. అంటే కాన్‌స్టిపేషన్ కానీ, అంటే మలబద్ధకం కానీ, ఇంకా బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఫైనాన్షియల్‌గా, ఆర్థికంగా డబ్బులు గావాలి, డబ్బులు రావట్లేదు, డబ్బులు నిలవట్లేదంటే భూమి మీద కూర్చోండి. కింద ఏ చాప వేసుకోకుండా అలా చక్కగా భూమి మీద కూర్చుండిపోండి. మన మూలాధార చక్రం వచ్చేసి భూమికి కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనకు కింద ఉన్నటువంటి ఆ ఎర్త్ స్టార్ నుంచి మనకి ఎనర్జీస్ పాస్ అయ్యి, అందులో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటిని రిమూవ్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా మనలో ఉన్నటువంటి హ్మ్. ఎన్నో మనకు క్లియర్ అయిపోతాయి. నిన్న జెప్పాను గదా! ధ్యానం తర్వాత చాలా ఉన్నాయి నేర్చుకునేది. అందులో ఇదొక పాయింట్ అన్నమాట. కాబట్టి ఆ ధ్యానం అనేది దేనితో సమానం? ఎల్‌కేజీతో సమానం. తర్వాత ఏమి నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలని మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు, ఆ జ్ఞానం మనకు ఆ విశ్వం నుంచి అందించబడుతుంటది. అందులో మరొకటి ప్రేమ. అందులో మరొకటి యాక్సెప్టెన్స్. అందులో మరొకటి సరెండరెన్స్. అందులో మరొకటి అన్‌కండీషనల్ లవ్. అందులో మరొకటి వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోవటం. అందులో మరొకటి ఎదుటి వ్యక్తి ఉన్నట్టు మనం స్వీకరించటం. ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే తెలుసుకుంటూ వాటిని ఆచరించుకుంటూ వెళ్తామో మన జీవితం ప్రేమమయమైపోతుంది. ప్రేమతోనే ఉంటాము. ప్రేమ మూర్తులుగానే జీవిస్తాము. థాంక్ యూ మేడం. థాంక్ యూ. హ్మ్. మరి ఫ్రెండ్స్ ఎవరైనా అనుభవాన్ని షేర్ చేస్తారా?